హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది వెజిటబుల్ పలావ్ అండి. వెజిటబుల్ పలావ్ అండ్ ఫిష్ ఫ్రై చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. 2 ఫిషెస్ అండ్ ఆనియన్స్, అదేవిధంగా నిమ్మకాయ. సో ఇప్పుడు మనము పలావ్ తిందామండి. నేను వెజిటబుల్ పలావ్ వండే అనమాట. సో ఇందులో ఏమేమి వెజిటబుల్స్ వేసానో నేను చెప్తాను. బఠానీలు వేసానండి. సో బఠానీలు వేసాను, ఆలు వేసాను, బీన్స్ వేసాను. అర్థమవుతుంది. ఇవి నాకు ఇష్టమైన వెజ్జీస్ వేసి నేను వెజిటబుల్ పలావ్ ప్రిపేర్ చేశానండి. సో ఈ పలావ్ వండేటప్పుడు మాత్రం వీడియో తీయలేదండి. ఎందుకంటే నాకు ఎంత కారం, ఎంత ఉప్పు, అదేవిధంగా ఎంత స్పైసెస్ కావాలో అంత వేసుకొని నేను వండుకున్నాను సో అనమాట. దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుంటుందండి. మీకు ఈ ఫిష్ ఫ్రై ఏ విధంగా చేశానో కూడా నేను మీకు అప్లోడ్ చేశానండి. సో ఆనియన్ చూసారా ఎంత చక్కగా కట్ చేశానో. సో ఆ విధంగా ఆనియన్ మనం ముక్కలు తింటూ ఈ ఫిష్ ఫ్రైని ఈ వెజ్ పలావ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి. సో ఇది అసలు సూపర్ కాంబినేషన్ అండి. వెజ్ పలావ్, ఫిష్ ఫ్రై, ఆనియన్. సో కచంబరి కూడా ప్రిపేర్ చేశానండి. సో కచంబరి కూడా నేను చూపిస్తాను మీకు. సో చాలా బాగుందండి. ఈ విధంగా మనం ఇంటి దగ్గరే వండుకొని తింటే మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను ఇంటి దగ్గర వండుకుంటున్నాను అనమాట. సో బయట కూడా సేమ్ మనం ఇంటి దగ్గర వండినట్టే ఉంటుంది, కానీ కొంచెం టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి బాగా ఎక్కువ ప్రాక్టీస్ కదండి. కాకపోతే మనం కూడా టేస్టీగానే వండుకొచ్చండి. మొన్న నేను ఫిష్ బిర్యానీ చేసిన చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉందండి. ఫిష్ ఫ్రై ఎలా చేసానో కూడా మీకు చూపిస్తానండి. వీడియో షూట్ చేశాను అనమాట. చాలా బాగుందండి ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కూడానండి మనం కొన్ని టెక్నిక్స్ యూస్ చేయాలన్నమాట. ఏంటంటే కచంబరి లేదనుకుంటున్నారా? కచంబరి కూడా ప్రిపేర్ చేస్తానండి. ఫిష్ ఫ్రై చేసేటప్పుడండి పెనానికి అతుక్కోకుండా ఉండాలంటే మనం కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. సో నేను వీడియో పెట్టాను. ఖచ్చితంగా వీడియో చూసి మీరు కూడా రుచికరమైన ఈ యొక్క ఫిష్ ఫ్రైని చేసుకోండి. ఓకేనా. ఇంకా మన ఛానల్లో మనం చాలా రెసిపీస్ చేసుకుంటామండి. సో ఈరోజు నేను వెజిటబుల్ పలావ్ చేసుకున్నాను కదా, చాలా టేస్టీగా వచ్చిందండి. సేమ్ హోటల్లో తిన్నట్టే ఉందన్నమాట. నేను బాస్మతి రైస్ యూస్ చేశానండి. సో ఇంకా రైస్ అనేది అయిపోయిందన్నమాట. మళ్ళీ కొనాలి. సో ఇంకా మనకి జనవరి 30న కొంచెం పార్టీ అనేది ఉంది కదా. నెక్స్ట్ మనకి యూట్యూబ్ పేమెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మనం పార్టీ చేసుకుందామండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు తింటూ ఫిష్ ఫ్రైని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో కొంచెం కచంబరి కూడా వేసుకున్నాను అనమాట. సో నాకు కచంబరి వేసుకొని తింటానమాట. సో ఈసారి అంత ఘాటుగా నేను వండుకోలేదండి. అందుకనే మీకు నేను వీడియో పెట్టట్లేదు. నాకు ఎంత స్పైస్ కావాలో అంత స్పైస్ మాత్రమే వేసుకున్నాను. అయినా కూడా చూసారా కచంబరి నంచుకొనే తింటున్నానండి. సో మనకి స్పైసెస్ వేస్తే ఘాటుతనం ఉంటుందండి. ఆ ఘాటు మన బాడీ తట్టుకోలేదు కాబట్టి మనం కచంబరిని యాడ్ చేసుకొని తింటున్నాం అన్నమాట. అర్థమవుతుందండి. సో కొంతమంది అయితే కారం అలవాటు ఉంటుంది, వాళ్ళకి పర్వాలేదండి. సో నాకు కొంచెం చిన్నప్పటి నుంచి స్పైసీ ఫుడ్ నేను చాలా తక్కువ తింటానమాట. ఈ మధ్య యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ పెట్టుతున్నాను కదా, తినేస్తున్నానండి మీతో ఇప్పుడు నేను నేర్చుకుంటున్నానండి స్పైసీ ఫుడ్ తినడం. ఈ స్పైసీ ఫుడ్ తినడం మంచిదేనండి. మరీ ఎక్కువ తినకూడదన్నమాట. ఇది స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే మనము చాలా స్పైసెస్ యాడ్ చేస్తాం కదా. సో వీటన్నిటి వల్ల మనకి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు మనకు వైరస్ కూడా ఉంది కదండి. సో ఈ వైరస్ వీటన్నిటి నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయండి ఈ స్పైసెస్ మాట. అర్థమవుతుందండి. సో మనం వారానికి ఒక 2 సార్లు అయినా చక్కగా ఇంట్లోనండి, బయటకు కూడా కాదు, ఇంట్లోనే మీరు చక్కగా స్పైసెస్ అన్నీ వేసుకొని ఈ విధంగా వెజ్ పలావ్ కానీ చికెన్ పలావ్ కానీ చేసుకున్నారనుకోండి, మీకు మంచి వ్యాధి నిరోధక శక్తి ఉంటుందండి. చెక్క, లవంగ, సాజీరా, అదేవిధంగా యాలక్కులు, అనాస పువ్వు,
అదే పలవాకు ఇవన్నీ వేయాలండి. ఇవన్నీ వేస్తే వీటి వల్ల మనకి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. మనకి జలుబులు రావు. ఇటువంటి వైరస్ల నుంచి కూడా మన శరీరం అనేది మంచిగా రక్షింపబడుతుందండి. అర్థమవుతుందా? సో కొంచెం ఈ వైరస్ వెళ్ళే వరకు మీరు వారంలో ఒక 2-3 రోజులైనా, ఒక 2 రోజులైనా చక్కగా ఇటువంటి స్పైసీ ఫుడ్ వండుకోండి. మంచి మసాలాలు అవి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా చెప్పాను కదండి మసాలా దినుసులన్నీ ఉంటాయి మనకి, సాజీరా ఇవన్నీ మాట. అర్థమవుతుందండి. వీటన్నిటిని వేసుకొని మీరు వండుకుంటే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆ వైరస్ బారిన పడరండి. అర్థమవుతుందో చూసారండి. ఫిష్ ఎంత టేస్టీగా వచ్చిందోనండి. సో ఈ ఫిష్ పేరు ఏంటని అడిగారన్నమాట. ఇదేంటంటే పసుపు చారల చేప అండి, పిల్లలమాట. పసుపు చార చేపల పిల్లలమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ ఫిష్ కూడా చాలా ఫ్రెష్ అండి. ఆ ఫ్రెష్నెస్ ఉండడం వల్ల ఫ్రై చేసినప్పుడు ఇంకొంచెం టేస్ట్ వచ్చిందండి. నాకు ఆనియన్స్ చాలా ఇష్టం అన్నమాట. ఈ విధంగా మనము పలావు బిర్యానీలు వండుకున్నప్పుడు ఆనియన్స్తో నంచుకుంటూ ఈ డిష్ అయితే మరి అదిరిపోయిందండి. ఫిష్ ఫ్రై, వెజిటబుల్ పలావ్ ఆనియన్తో మిక్స్ చేసుకొని తింటే ఎంత బాగుందో తెలుసా ఫ్రెండ్స్. సో అయిపోయింది ఫ్రెండ్స్, ఒక ఫిష్ అయిపోయింది, ఇంకొక ఫిష్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే 2 ఫిష్లు తినేసాను అనమాట. సో వెజ్ పలావ్ కూడా అవగొట్టేసానండి. వెజ్ పలావ్ కూడా అవగొట్టేసాను అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి రెసిపీ తీసుకొస్తానండి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇస్తాము, గులాబ్ జామున్ కూడా ప్రిపేర్ చేసి ఆ రెండింటిని కాంబినేషన్లో మనము సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ నేను ఆ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కొనాలండి. సో అవి కొని ఐస్ క్రీమ్ చేయాలన్నమాట. ఐస్ క్రీమ్ గులాబ్ జామున్కి ఆల్రెడీ ఎన్టీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ కొనేసానమాట. సో నేను ఆ రెసిపీ ఎప్పుడు చేయలేదు, గులాబ్ జామును ఎప్పుడు చేయలేదు, అదేవిధంగా ఐస్ క్రీమ్ కూడా ఎప్పుడు చేయలేదండి. సో ఈసారి మాత్రం మన ఛానల్లో సక్సెస్ అవ్వాలి. మనం ఆల్రెడీ కేక్స్ అవి ప్రిపేర్ చేసాం కదా, చక్కగా క్రిస్మస్ కేక్ ఎంత సక్సెస్ఫుల్గా వచ్చిందండి. చాలా టేస్టీగా అండ్ డెలిషియస్గా ఉందండి. సో ఇప్పుడు ఇంకొక చేప కూడా తినేస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలా బాగుందండి. ఈ ఫిష్ అయితే మరి ఇంకా సూపర్ ఉందన్నమాట. ఈ ఫిష్, ఈ బిర్యానీ, బిర్యానీ అనేసాను, పలావు ఫిష్ చాలా బాగుందండి. వెజ్ పలావు నెక్స్ట్ ఫిష్ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. సో నేను ఎక్కువ వెజ్ పలావ్లో మనం ఎప్పుడు క్యారెట్ వేసుకోములేండి. అర్థమవుతుందా? వెజ్ బిర్యానీలో అయితే క్యారెట్ అన్ని వెజిటబుల్స్ వేసేసుకుంటాం, కానీ పలావ్లో మాత్రం వేసుకోమన్నమాట. సో ఇంకొంచెం అన్నం పెట్టుకున్నాను, ఇంకొంచెం పలావ్ పెట్టేసుకున్నానండి. ఈవేళ అవగొట్టానండి, ఎక్కువ తిన్నానమాట. చాలా ఎక్కువ తినేసాను నేను. అసలు ఇంత తినండి, ఎంత కార్బోహైడ్రేట్ తినకూడదండి, మనకు అంత మంచిది కాదన్నమాట. అర్థమవుతుందా? సో మరి ఈవేళ ఏదో విధంగా పలావ్ అవగొట్టేద్దామని సో నేను మరి ఎక్కువ తినేసాను అనమాట. యాక్చువల్లీ నేను రోజుకి 2 సార్లే తింటున్నానండి. మార్నింగ్ టిఫిన్ తింటున్నాను, మళ్ళీ ఈ 5:30, 6కి డిన్నర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ చేయట్లేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్ట్రాంగ్గా తీసుకుంటున్నాను, మళ్ళీ 6-6:30 కల్లా నేను డిన్నర్ కంప్లీట్ చేసి ఇంకేం తినట్లేదు. సో మరి ఈ విధంగా అయినా మరి వెయిట్ మేనేజ్ చేసుకోవాలి కదండి. కుకింగ్ వీడియోస్ వల్ల ఇవే అన్నమాట. కుకింగ్ ఛానల్ పెట్టుకుంటే మనకి కొంచెం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఏంటంటే మనం వండేసుకోవాలి, మళ్ళీ ఆ వండుకున్నది మనమే తినాలి. దీనివల్ల వెయిట్ పెరిగిపోతాం కదండి. సో అందుకనే నేను కొంచెం ఫుడ్ ఇంటేక్ తగ్గించేసాను. కాకపోతే ఈవేళ మాత్రం చాలా తినేసానండి. అదంతా కంప్లీట్ చేసేయాలి అని కొంచెం పట్టుదలగా తినేసాను అనమాట. సో నాకు వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదన్నమాట. అయినా చాలా ఫ్రెష్గా ఉంది కదండి, మరి వేస్ట్ చేయకూడదు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి, చాలా టేస్టీగా ఉంది. సో ఫిష్ ఫ్రై, ఈ యొక్క పలావ్ మిక్స్ చేసుకొని తింటే చాలామంది. మళ్ళీ అన్నం వేసుకున్నాను చూసారా, మళ్ళీ అన్నం వేసుకున్నాను.
సో ఎక్కువే తినేసానండి, చాలా ఎక్కువ తిన్నాను అన్నమాట. చాలా రోజంతా నాకు చాలా హెవీగా అనిపించింది మాట. సో హెవీగా అనిపించింది. సో అప్పుడప్పుడు చేసుకోవాలండి, రోజు చేసేసుకుంటే వెయిట్ పెరిగిపోతాం అన్నమాట. సో అందుకనే నేను ఈ పలావ్ తిన్న రోజున తర్వాత రోజు నుంచి లైట్గా కొన్ని రోజులు లైట్ ఫుడ్ తీసుకుంటానండి. చారన్నం, ఎగ్ ఆమ్లెట్ అలాగ లైట్ ఫుడ్ తీసుకొని ఏదో విధంగా వెయిట్ అనేది మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ తీద్దామని ఇంక డిసైడ్ అయిపోయానండి. సో మన నెక్స్ట్ రెసిపీ ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ సక్సెస్ఫుల్గా రావాలి అని నేను కోరుకుంటున్నానండి. సో మనం ఐస్ క్రీమ్ చేసుకుంటాం ఈ మధ్యలో. అంటే ఐస్ క్రీమ్ కొంచెం ఇంకా జనవరి ఎండింగ్లో అలా చేస్తాను. గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కాంబినేషన్లో మంచి స్వీట్ చేసుకుందామండి, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనండి. ఇలాగ సరదాగా మనం ఏదో ఒక రెసిపీస్ ట్రై చేసుకుంటూ ఉండాలండి ఇంట్లో. ఎంతసేపు బయట దొరికేవి తినకుండా. సో అవి మన ఇంట్లో కుక్ చేసుకునే విధంగా నేను నెంబర్ ఆఫ్ కుకింగ్ ఛానల్స్ చూస్తానండి. చాలా కుకింగ్ ఛానల్స్ ఫాలో అవుతాను అనమాట. సో చాలా కుకింగ్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు కుక్ చేసినవి నేను మళ్ళీ ఇంట్లో ట్రై చేస్తాను. ఆ ఫిష్ బిర్యానీ అలాగే ట్రై చేశానండి, చాలా బాగుంది, అర్థమవుతుందండి. కొంతమంది రైస్ ఎక్కువ ఉడికిపోయింది అన్నారు కానీ అంతేం ఉడకలేదండి, కరెక్ట్గానే ఉంది, బాగానే ఉందండి. అర్థమవుతుందో చూసారా, నాకు కచంబరి అంటే అంత ఇష్టమేనండి. సో ఇంకా ఉందండి కచంబరి మిగిలిపోయిందన్నమాట. మళ్ళీ ఎప్పుడన్నా చేయాలి మళ్ళీ ఈసారి వెజిటబుల్ బిర్యానీ చేస్తానండి వీడియో, లేకపోతే మష్రూమ్ బిర్యానీ కానీ వెజిటబుల్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ చేద్దామని ట్రై చేస్తున్నాను. అప్పుడు ఆ కచంబరి కూడా అయిపోతుంది కదా. సో నెక్స్ట్ రెసిపీ మీకు మష్రూమ్ బిర్యానీ, లేకపోతే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ కంపల్సరీనండి. అది డోంట్ మిస్, ఆ రెసిపీ కంపల్సరీ చేస్తాను. నెక్స్ట్ మష్రూమ్ బిర్యానీ చేయాలనే ఐడియాలో ఉన్నానమాట. సో అప్పుడు ఈ కచంబరి మష్రూమ్ బిర్యానీ కలుపుకొని తింటే సో మనకు వేస్ట్ అవ్వదు కచంబరి. సో ఇంకొక చేప కూడా అయిపోయిందండి. సో 2 చేపలు, బోళ్ళంత పలావ్ తినేసానమాట. ఆ రోజంతా చాలా హెవీగా ఉందండి. ఎక్కువ హెవీ ఫుడ్స్ తినకూడదు మాట, అంటే ఎక్కువ తినేయకూడదు. సో దానివల్ల ఏంటంటే మనకి గుండె మీద ప్రెషర్ పడుతుందండి. సో మరి నేనైతే అలా తినేసాను. ఈరోజు మాత్రమే అలా తిన్నానండి, అసలు ఎప్పుడూ అంత తిన్నమాట, వేస్ట్ అయిపోతుందని. సో నాకు తెలుసు కదా మీకు, నాకు ఫుడ్ వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి సో నా ప్లేట్లో అదైతే అయిపోయింది, ఇంక వేసుకోనండి. ఇంక వేసుకోను, మీకు బాయ్ చెప్పేస్తాను. సో కంప్లీట్ అయిపోయిందండి. సో 2 చేప ముక్కలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.